కోసం పోరాటం చేస్తూ వారి కోసము వారి యొక్క బడుగు బలిన వర్గాలని పైకి తీసుకురావాలి, వారిని బాగు చేయాలని చెప్పి సంజయ్ రెడ్డి గారు కృషి చేస్తూ ఇలా భారతదేశం మొత్తంలో కూడా కార్మికులందరూ కూడా ఏకతాటిగా పైకి తీసుకొచ్చి వాళ్ళని అభివృద్ధికి తీసుకొచ్చి అభివృద్ధి ప్రతంలో తీసుకుపోయి ముందుకు తీసుకుపోతున్న మన సంజయ్ రెడ్డి గారికి మనమందరం కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. మరి అదేవిధంగా ఇవాళ మన నారాయణగూడ ఐఐటీ ఆఫీస్లో సంజయ్ రెడ్డి గారు గణతంత్ర దినోత్సవానికి వచ్చేసి మళ్ళీ జెండావందనం చేసినందుకు మరోసారి ఆయనకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి మనమందరం కూడా ఇదే విధంగా ముందుకు సాగి ఐక్యమత్యంతో భారతదేశంలోనే ఐఐటీసీని ఒక పెద్ద కార్మిక సంఘంగా రూపుదిద్దాల్సిన బాధ్యతగా సంజయ్ రెడ్డి గారు ఏదైతే తీసుకున్నారో అదే దిశగా 5 కోట్ల మెంబర్షిప్కి మనం ఐఐటీసీ ద్వారా ఈ భారతదేశంలో సాధిస్తామని చెప్పి తెలియజేసుకుంటూ మరి సంజయ్ రెడ్డి గారికి మరి ఈ కార్యక్రమం చేసిన మా రామకృష్ణ రెడ్డి గారు, విజయ్ కుమార్ యాదవ్ గారు, నాగం గారు, మరి మల్లయ్య గౌడ్ గారికి, అబ్రాహం గారికి, రాజరెడ్డి గారికి, సైదుల్ గారికి, కరుణాకర్ గారికి అందరూ కూడా పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఈ కార్యక్రమం